ఇక ఇటలీ పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీలో G7 దేశాల అవుట్ రీచ్ సదస్సుకు హాజరయ్యారు మోడీ. వివిధ దేశాధినేతలతో ముఖ్యమైన అంశాలపై చర్చించి సమావేశమయ్యారు. వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మొత్తం మీద మోడీ ఇటలీ పర్యటన విజయవంతమైందనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తదితరులతో మోదీ అనేక అంశాలపై చర్చలు జరిపారు. దేశంలో ఎన్డీఏ కూటమి మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోడీ చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీని ప్రపంచ దేశాల నేతలు అభినందించారు. ఇటలీ పర్యటనపై ప్రధాని మోడీ స్పందిస్తూ G7 సదస్సు కేంద్ర బిందువుగా సాగిన ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా జరిగిందని వివరించారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించే దిశగా నేతలందరూ ప్రతినబూనారని వివరించారు. ఘనమైన ఆతిథ్యం అందించిన ఇటలీ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని వెల్లడించారు.